ఆమోసు గ్రంథం నుంచి 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. బుక్ ఆఫ్ ఆమోస్ చాప్టర్ 3 and verse 3. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ బైబిల్ నేను చదువుతున్నాను, మీ భాషలో మీరు చూడండి. Can two walk together unless they are agreed? తెలుగులో చదువుతారా ఎవరైనా? చాలు. సమ్మతింపుకుంటా ఇద్దరు కూడి నడుతురా. చదువుబడిన ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడనుగాక. వాస్తవంగా చెప్పాలంటే 3 కోణాల నుంచి ఈ వచనాన్ని మనము ధ్యానించుకోవాలి. అయితే సమయాభావాన్ని బట్టి ఒక కోణమే చూసుకుందాం. ఈ వచనంలో ఇద్దరు నడిచే విషయం చెప్తున్నాడు. ఇద్దరు ఎలా నడవగలరు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఒక ప్రశ్నతోనే ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. 3 కోణాలేంటో క్లుప్తంగా చెప్పి నేను చెప్పబోయే అంశానికి వస్తాను. మొదటిది, భార్యాభర్తలుగా నడుచుకుంటాం, వాకింగ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. రెండవది, వాకింగ్ యాజ్ బిలీవర్స్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ, ఇన్ ద లోకల్ చర్చ్, విశ్వాసులుగా స్థానిక సంఘంలో నడుచుకుంటాం. మూడవది పర్సనల్, అది వ్యక్తిగతంగా, వాకింగ్ విత్ ద లార్డ్, ప్రభుతో నడుచుకుంటాం. ఈ 3 అంశాలని మనము ఈ వచనం మీద ఆధారం చేసి మనం నేర్చుకోవచ్చు. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులుగా మనము ఎలా నడుచుకోవాలో మనము చూడబోతున్నాం. వాకింగ్ యాజ్ బిలీవర్స్ టుగెదర్ ఇన్ ద లోకల్ చర్చ్, ఒక స్థానిక సంఘంలో విశ్వాసులు ఎలా నడవాలి, ఇదే మాటను మనం చూసుకుందాం. ఏమంటున్నాడు? ఇద్దరు, కొంచెం కష్టమైన వర్డ్ అది కదా, సమ్మతింపుకుంటా, అంతేనా? కరెక్ట్ రా. కెన్ టూ వాక్ టుగెదర్ అన్లెస్ దే అగ్రీడ్ కదండి. సమ్మతి కావాలి, ఇద్దరు నడుచుకోవాలి అంటే సమ్మతి కావాలి. ఇద్దరు సమ్మతి లేకుండా నడవగలరా అని ఒక ప్రశ్న దేవుని వాక్యము మన ముందు ఉంచుతుంది. వాస్తవమే, ఇద్దరు సమ్మతి లేకుండా నడవలేరు. అలాగైతే ఇక్కడ చెప్తున్న మాట మనం ఆలోచన చేస్తే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద వాక్, కేవలము నడిచే విషయం ఇక్కడ కాదు, కానీ కలిసి జీవించే విషయం గురించి మాట్లాడుతున్నాడు, కలిసి ఉండే విషయంలో మాట్లాడుతున్నాడు, కలిసి ఎదిగే విషయంలో మాట్లాడుతున్నాడు. వాక్ అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడండి కదా. ఆ వ్యక్తి దేవునితో నడిచెను అనే మాట చదువుతున్నాం, హనోక్ కదా. అలాగైతే హనోకు దేవునితో నడిచెను అనే మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఏదో నడుచుకొని వెళ్ళిపోయాడనా? కాదు కదా. హీ లివ్డ్ విత్ గాడ్, అది దాని అర్థం. హనోకు దేవునితో నడిచెను అనే మాటలో హనోకు దేవునితో జీవించాడు. హీ లివ్డ్ విత్ గాడ్. అంత మాత్రమే కాదు, దేవునితో సహవాసంలో ఎదిగాడు అని అర్థం. స్థానిక సంఘంలో విశ్వాసులుగా మనము ఎలా నడుచుకోవాలనే మాటను మనం చూస్తున్నప్పుడు, మనము కలిసి ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. లివింగ్ టుగెదర్ యాజ్ బిలీవర్స్. అదే సమయంలో కలిసి జీవిస్తూ ప్రభువులో మనం ఎలా ఎదగాలి, గ్రోయింగ్ టుగెదర్ యాజ్ బిలీవర్స్, విశ్వాసులుగా ప్రభువులో ఎదుగుట. అదే సమయంలో కలిసి ఉండుట అనే అంశాన్ని కూడా మనము ఆలోచన చేస్తాం. స్టేయింగ్ టుగెదర్ యాజ్ బిలీవర్స్. వీటన్నిటికీ ఏం కావాలి చెప్పండి? సమ్మతి కావాలి కదా. కలిసి జీవించడానికి సమ్మతి కావాలి, కలిసి ఉండడానికి సమ్మతి కావాలి, కలిసి ఎదగడానికి కూడా ఏం కావాలి చెప్పండి? సమ్మతి కావాలి. ఒకవేళ సమ్మతి లేకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో అగ్రిమెంట్ లేకపోతే ఏమవుతుందో చెప్పండి? ఇంకేం లేదు, ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి. మనం కలిసి ఉండలేము, కలిసి నడవలేము, జీవించలేము, కలిసి మనము ఎదగలేము.
కదండి. అలాగైతే ఈ సమ్మతిని మనం ఎలా సాధించగలము? హౌ వీ కెన్ హ్యావ్ దిస్ అగ్రిమెంట్? ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి మనము ఒక సంఘములో చేర్చబడాము. ఆ సంఘంలో మనము కలిసి ఉంటున్నాం. నేనైనా మీరైనా వి బిలాంగ్స్ టు ఎ పర్టిక్యులర్ లోకల్ చర్చ్. ఒక స్థానిక సంఘానికి మనం చెందిన వారం. ప్రభువే అక్కడ మనల్ని చేర్చాడు. అక్కడున్న విశ్వాసులతో మనము కలిసి నడుస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళతో కలిసి మనం జీవిస్తున్నాం. అలాగైతే ప్రశాంతంగా సమాధానముతో మనము ఎలాగా కలిసి జీవించగలమో ఇది మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఇది చాలా అవసరమైంది. ఎందుకు అవసరమైంది? మన ఆత్మీయమైన అభివృద్ధికి ఇది అవసరమైంది. ఏది? సమ్మతితో మనము జీవించుట. ఎప్పటి వరకైతే మనము సమాధానముతో సమ్మతితో మనము జీవించమో అప్పుడు వరకు ఆత్మీయమైన అభివృద్ధి సాధించడము మనకు చాలా కష్టం అవుతుంది. అంటే చాలా ప్రయాసపడతాం, వెనక లాగబడతా ఉంటాం. అదే సమయంలో కలిసి ఉండడం కూడా చాలా కష్టమైంది. అలాగైతే దేవుడు కొన్ని వనరులు మనకిచ్చాడు. ఈ సమ్మతి మనం ఎలాగా సాధించగలమో, ఎలాగా పొందగలమో దేవుడు కొన్ని విషయాలు మనకి ఇచ్చాడు. అది ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను. దాంట్లో మొట్టమొదటిది ది కామన్ ఫెయిత్ ఆర్ ది కామన్ బిలీఫ్. సమ్మతి రావాలి అంటే, ఆ అగ్రిమెంట్ రావాలి అంటే మొట్టమొదటిది మనకు కావాల్సింది ఏంటి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఏ కామన్ ఫెయిత్ ఆర్ ఏ కామన్ బిలీఫ్. ప్రాథమికంగా ఈ కామన్ ఫెయిత్, కామన్ బిలీఫ్ అంటే మనం ఉంచిన విశ్వాసము, ప్రభువైన యేసుక్రీస్తు యందు మనం ఉంచిన విశ్వాసము, అది మన రక్షణకు కారణము. అది మనకు అర్థమవుతుంది. అలాగైతే ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏమయ్యాం చెప్పండి? ఇప్పుడు ఏక కుటుంబస్తులయ్యాం. పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు ఆ మాట. 4వ అధ్యాయంలో చూడండి ఎన్ని కామన్ చెప్తున్నాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఎఫెసియన్స్ చాప్టర్ 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎన్ని కామన్ చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ కూడా కామన్ ఫెయిత్లో వస్తుంది, లేకపోతే కామన్ బిలీఫ్లో వస్తుంది. 3వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. రైట్. అక్కడ కూడా నడుచుకునే వలనని అని చెప్తున్నాడు. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే ఒకటే నిరీక్షణ. ఇంకా 5 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. కామన్ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు కదండి. వీటన్నిటిని బట్టి వీ కెన్ హ్యావ్ అన్ అగ్రిమెంట్ కదండి. నాకు ప్రభు ఎవరు? యేసు ప్రభువే. మీకు ప్రభు ఎవరు? యేసు ప్రభు. నా నిరీక్షణ ఏంటి? యేసు ప్రభు. ఆయన తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లు ఆయనతో చూస్తాను, ఆయన వలే నేను ఉంటాను, అలాగా ఆయనతో సదాకాలము నేను ఉంటాను. అదే ఒక విశ్వాసీ నిరీక్షణ. మీ నిరీక్షణ కూడా అదే. వీ హ్యావ్ ఏ కామన్ ఫెయిత్, కామన్ హోప్ అండ్ ద కామన్ లార్డ్. ఇది మన సమ్మతికి చాలా అవసరమైంది కదండి. ఓ మాట ఇలా ఆలోచన చేద్దాం. ఆదాము హవ్వ వాళ్ళు ఉన్నారు కదా. ఆదాము హవ్వ వాళ్ళు ఏదైనా తోటలో, ఓకే పాపం వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడవచ్చు, కానీ అప్పటి వరకు వద్దులే. పాపము ప్రవేశించిన అంతవరకు అక్కడ ఆగుదాం. వారు ఏదైనా తోటలో ఎలా ఉన్నారు? ఏకముగా ఉన్నారు. అంటే సమ్మతి అనే వర్డ్ నాకు ఇంకా స్ట్రైక్ అవ్వలేదు సరిగా, అయినా సరే ఏకముగా ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఏకముగా ఉన్నారు? ఆదాముని అడిగాను అనుకోండి, ఆదాము నిన్ను ఎవరు సృష్టించాడు అంటే ఏమంటాడు? యెహోవా నన్ను సృష్టించాడు కదా. మరి హవ్వ నిన్నెవరు సృష్టించాడు? యెహోవాయే. దే హ్యావ్ ఏ కామన్ క్రియేటర్ కదండి.
సరే ఆదాము, నువ్వు ఎవరికి లోబడి ఎవరికి పరిచర్య చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్తాడు? యెహోవా దేవుడు కదా, ద లార్డ్ గాడ్, ఆయనకి లోబడి ఆయన పరిచర్య చేస్తున్నాను, ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను ఆయనకు అకౌంటబుల్ అని చెప్తాడు. హవను అడిగితే హవ కూడా అదే చెప్తుంది కదండి. ఇవన్నీ కూడా కామన్ ఫెయిత్లో వస్తుంది, కామన్ బిలీఫ్లో వస్తుంది. మన అందరము కూడా సమతితో మన విశ్వాస జీవితంలో, సంఘ సహవాసంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దట్ వీ హ్యావ్ ఎ కామన్ ఫెయిత్ కదండి, కామన్ బిలీఫ్. ఇది రక్షణ సంబంధించిన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో. ఇంకోటిది ఏంటి అంటే డాక్ట్రినల్ విషయంలో. ఇప్పుడు ఇక్కడ వస్తుంది చిక్కు. కామన్ ఫెయిత్లో, కామన్ బిలీఫ్లో మొదటిది రక్షణ సంబంధమైన విశ్వాసం చూసాం, ప్రభు కార్యం. రెండోది ద థింగ్స్ అబౌట్ ది డాక్ట్రిన్స్, సిద్ధాంతపరమైన విషయాలు. సిద్ధాంతపరమైన విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉంటే సమ్మతి కలుగుతుందా? ఒకే స్థానిక సంఘంలో ఉంటున్నాం. ఈ మధ్యన మేము ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఒకే స్థానిక సంఘంలో ఉన్నవారు వేరే వేరే అభిప్రాయాలు, సిద్ధాంతపరమైన వేరే వేరే అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. ఇప్పుడు చెప్పండి, సమ్మతితో నడవగలమా? వీఆర్ ఇన్ ద సేమ్ లోకల్ చర్చ్, ఒకే స్థానిక సంఘంలో ఉంటున్నాం, కానీ సిద్ధాంతపరమైన విషయాల్లో వేరే వేరే అభిప్రాయం కలిగి ఉంటే మనము సమ్మతితో ఉండగలమా? కదండి. పైకి చెప్పరు కానీ సేవా జీవితంలో కొన్ని అనుభవాలు. చాలా విశ్వాసులు మనము కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే అంత బాగుంటుంది అనుకుంటారు. అవునా కాదా? పైకి చెప్పరు. ఇంకా మీ ప్రాంతంలో తెలియదు కానీ కొంత లిబర్టీతో, మా దగ్గర ఉన్న లిబర్టీ మా ప్రాంతంతో ఉంటే చెప్తాను. వెళ్ళి మంచి పండగ బట్టలు కూడా కొనేసుకుంటారు. ఒక స్టార్ మాత్రం పెట్టరు, ఇంకా క్రిస్మస్ అలాంటి ఏం చేయకూడదని సంఘంలో నాయకులు, పెద్దలు, సేవకులు చెప్పారు కాబట్టి. కానీ మిగతా అన్నీ జరుగుతాయి. ఒకసారి మేము హౌస్ విజిటింగ్ చేసి, అదే డిసెంబర్ టైంలో ఆ వీక్లో హౌస్ విజిటింగ్ చేస్తే కేక్ వచ్చింది. ఓకే, అదేంటి అంటే గబుకున మాట సిస్టర్స్ కదా, అంటే మీరని కాదు, గబుకున సిస్టర్స్ మాట జారిపోతారు కదా, క్రిస్మస్ కదా బ్రదర్, కేక్ చేసాం ఇంట్లో అన్నారు. అలాగుంటుంది. ఒకే స్థానిక సంఘంలో ఉంటూ సిద్ధాంతపరమైన విషయాల్లో మనకి వేరే వేరే అభిప్రాయాలు ఉంటే మనము ఏకముగా ఉండలేము, కలిసి ఏకముగా గ్రో అవ్వలేము. చాలా విషయాల్లో, ఇదొకటే కాదు, అంటే ఇది బాగా అర్థమవుతుందని చెప్పాను. ఇంకా కొన్ని కీలకమైన విషయాలు చూడండి. రక్షణ విషయంలో కానీ, బ్యాప్టిజం విషయంలో కానీ, రొట్టె విరిచే కోడిక విషయంలో కానీ, లేకపోతే పరిచర్య విషయంలో కానీ చాలా విషయాలు దేవుని వాక్యంలో స్పష్టంగా వాటి గురించి ఉన్న బోధ అనుకుంటే మనలో చాలామంది ఆ బోధ మనకి తెలియక, లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేసి మనము సొంత అభిప్రాయం కలిగి ఉన్నాం. ఆ అభిప్రాయాన్ని బట్టి ఏమవుతుంది, ఇతరులతో, అంటే విశ్వాసులే, మన సంఘం గురించే మాట్లాడతాం, అంటే మనం కలిసి ఉన్న స్థానిక సంఘంలో ఇతరులతో మనము కలిసి ఉండలేకపోతున్నాం. అంటే వారు ఒకలాగా మాట్లాడుతున్నారు, వీరు ఒకలాగా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, దేర్ ఈజ్ ఎ డివిజన్. అసలు సంఘంలో విభేదాలు ఉండడానికి వీల్లేదు, ఏ విధాలైన డివిజన్స్ సంఘంలో ఉండడానికి వీల్లేదు. కానీ ఉంటుంది, మనకు కనబడపోయినా ఉంటుంది. ఎందుకంటే దీని కారణము వీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ ది సేమ్ డాక్ట్రిన్, ఒకే సిద్ధాంతము కానీ అభిప్రాయాలు వేరు వేరు. అలాగైతే మనం ఎలాగ నడవగలం కదా. రక్షణ విషయంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎలా రక్షణ పొందుతారు? ఇప్పుడు ఏం చెప్తాం మనం? యేసుప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవును నీ కుటుంబము రక్షించబడతారు కదా. ఈ విషయం వరకు మనకి అంటే చాలా బోధ మనకుంది కాబట్టి వీ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ దిస్. అయినా సరే చాలామంది
పర్వాలేదు నువ్వు బ్యాప్టిజం తీసుకున్న రక్షణ పొందుతావు, అంటే బ్యాప్టిజం తీసుకుంటే రక్షణ వస్తుంది అనేవారు లేరా? అనుకునేవారు లేరా? లేకపోతే ఏదైనా క్రియలు చేస్తే రక్షణ వస్తుంది అనుకునేవారు లేరా కదా? అలాగైతే చాలా జాగ్రత్తగా మనము ఈ డాక్ట్రిన్స్ విషయంలో ఈ మాటను మనం పట్టుకున్నాం. ఒకే బిలీఫ్ మనకు ఉండాలి. అబ్రహాము లోతుని చూడండి మీరు. అబ్రహాము లోతు కలిసి నడిచారు కదా. అబ్రహాం పిలువబడారు, అబ్రహాముని బట్టి అబ్రహాంతో పాటు లోతు కూడా వచ్చాడు. వాస్తవమే, కొంతకాలము వాళ్ళు కలిసి నడిచారు అప్ టు చాప్టర్ 13. నేను అనుకుంటాను అప్పటి వరకు వాళ్ళకి సమ్మతి ఉంది, ఒకే దేవుని మీద మనస్సు ఉంచారు, ఒకే మనస్సు కలిగి ఉన్నారు, వాళ్ళు చక్కగా నడుచుకుంటున్నారు. చాప్టర్ 13లో ఏమైంది? అబ్రహాము దృష్టి ఇంకా దేవుని మీదే ఉంటే లోతు దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకం మీదకి వెళ్ళిపోయింది. 14వ అధ్యాయంలో అబ్రహాం అంటున్నాడు, నన్ను దేవుడే ఆస్తిపరుడుగా చేస్తాడు. ఐ హ్యావ్ లిఫ్టెడ్ మై హ్యాండ్స్ టువర్డ్స్ ద లార్డ్ గాడ్ ఆఫ్ హెవెన్. పరలోకమున ఉన్న దేవుని వైపు నా చేతులు వైపు ఆయనే నన్ను ఆస్తిపరుడుగా చేస్తాడు. అబ్రహాం ఈజ్ వెరీ క్లియర్. ఆయన నేత్రాలు, ఆయన దృష్టి ఆ దేవుని మీదే ఫిక్స్ అయి ఉన్నది. కానీ 13వ అధ్యాయంలో మనం చదివితే లోతు ఏం చూశాడు చెప్పండి? అక్కడ నా పచ్చిక గల ఆ మైదానం నుంచి వస్తున్నాడు. తర్వాత ఏమైపోయింది? ఇద్దరు ఒక అభిప్రాయాలు మారిపోయాయి. అబ్రహాంకి అంత ఆస్తి పెరిగినా అబ్రహాము ఆస్తి మీద మనస్సు ఉంచలేదు కదా, అందుకే కదా గుడారంలో ఉన్నాడు. కానీ లోతు ఏమైంది? ఆస్తి పెరిగే కొలది మనస్సు ఆస్తి మీద వెళ్ళిపోయింది. అందుకే వారు ఇంకా నివసించలేకపోయారు అనే మాట రాయబడి ఉన్నది. ఏమైపోయారు? వాళ్ళిద్దరూ వేరైపోయారు. కారణం ఏంటి? దే హ్యావ్ 2 different goals కదండి. అబ్రహామేమో దేవుడే దేనికి శిల్పియు పునాది గల పట్టణం గురించి ఆయన వేచి ఉండి ఆయన ఆ నిరీక్షణతో జీవిస్తూ ఉంటే లోతు ఏమయ్యాడు? ఈ లోకంలోనే ఇండ్లు. అందుకే మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 18వ అధ్యాయంలో అబ్రహాం ఎక్కడున్నాడు అంటే గుడారంలో ఉన్నాడు కదండి. అక్కడి నుంచి ఆ ఇద్దరు మనుషులు సదోమ గొమొరా పట్టణంకి వెళ్తే లోతు ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. ఈ హ్యాజ్ ఎ హౌస్ కదా, కన్స్ట్రక్టెడ్ హౌస్. అంటే అబ్రహాం ఒక దృష్టి వేరుగా ఉంది, అలాగే లోతు ఒక దృష్టి వేరుగా ఉంది. వాళ్ళు కలిసి నడవలేకపోయారు. ఇంకా ఇద్దరు కనబడతారు మనకి. ఇది సిస్టర్స్ బాగా చెప్తారు కదా. ఎవరు చెప్పండి? ముగ్గురు స్టార్ట్ చేశారులేండి, కానీ ఇద్దరి దగ్గరికే వస్తాను. నయోమి, రూతు, ఇంకెవరు? ఓర్పా. కొంతకాలం కలిసే నడిచారు, అంటే కొంతవరకు కదండి. మధ్యలో ఏమైంది చెప్పండి? దెర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ థాట్. ఎవరి మనసులో? ఓర్ఫా మనసులో కదండి. ఓర్ఫా ఆ మాట చాలా బాగుంటుంది చూడండి, చదువుదాం. రూత్ గ్రంథము 1వ అధ్యాయం, రూత్ చాప్టర్ 1 14-15 చదువుదాం. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది కదండి. రూతు నయోమి కలిసి నడవడానికి కారణం చూస్తున్నాం. ఏ దేవుని యొద్దకైతే నయోమి వెళ్తుందో రూతు కూడా విత్ ఫుల్ డిటర్మినేషన్ కదండి. నీ దేవుడే నా దేవుడు, అంతే. కామన్ ఫేత్ అక్కడ వచ్చేసింది. ఓర్ఫాగా ఏమనిపించింది? వద్దులే, ఐ హ్యావ్ మై ఓన్ గాడ్స్, ఐ హ్యావ్ మై ఓన్ పీపుల్, నేను వెళ్ళిపోతాను లేను. 2 differences ఆఫ్ ఒపీనియన్. ఇద్దరు అభిప్రాయాలు వేరే అయిపోయాయి కాబట్టి ఇంకా వాళ్ళు కలిసి నడవగలరా? అందుకే ఓర్ఫా ఏమైపోయింది? బ్యాక్ వెళ్ళిపోయింది. ఒక స్థానిక సంఘంలో మనము కలిసి నడవాలి అంటే, మనము కలిసి జీవించాలి అంటే, ఇదిగో సిద్ధాంతపరమైన విషయాల్ని కూడా మనం గట్టిగా పట్టుకోవాలి. అందరూ ఒకే సిద్ధాంతాన్ని నమ్మేవారుగా ఉండాలి, వేరే వేరే అభిప్రాయాలు కాదు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నాడు చూడండి. ఇంగ్లీష్లో 3 ఫ్రేజెస్ వాడాడు. 1 Corinthians chapter 1 and verse 10. మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన
రైట్. మొదటి అధ్యాయంలో 10వ వచనం కదా, సేమ్ మైండ్ అన్నాడు, తర్వాత సేమ్ థింగ్ అన్నాడు, తర్వాత సేమ్ జడ్జ్మెంట్ అన్నాడు. ఇంగ్లీష్లో ఈ 3 ఫ్రేజెస్ యూజ్ చేశాడు కదా. యు ఆల్ స్పీక్ ద సేమ్ థింగ్, దెన్ హ్యావ్ ద సేమ్ మైండ్ అండ్ హ్యావ్ ద సేమ్ జడ్జ్మెంట్. ఇప్పుడు చెప్పండి తెలుగులో ఏమేమి ఉన్నాయి? ఏక భావము, ఏక మనసు, ఏక తాత్పర్యము. ద సేమ్ థింగ్, సేమ్ మైండ్ అండ్ ద సేమ్ జడ్జ్మెంట్ కదండి. ఇది లేకపోతే ఏమవుతుంది? డివిజన్స్ వస్తాయి. డాక్టరినల్ విషయంలోనే చెప్తున్నాడు, అందరూ ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. దేవుని వాక్యము చెప్పే సత్యాన్ని అందరూ అంగీకరించేవారుగా ఉండాలి. అది ఏక అభిప్రాయము కదండి. దేవుని వాక్యము ఏదైతే బోధిస్తుందో, ఏదైతే తెలియపరుస్తుందో ఆ వాక్యాన్ని నేను అంగీకరించేవాడుగా ఉండాలి. వాటి అందు నేను నిలిచి ఉండేవాడుగా ఉండాలి. నిన్న ఒక గృహంలో మేము ఆ విషయాన్ని చూసాం కదా. ఆ మాట చూద్దాం ఒకసారి. 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:8. మేము అన్నాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో, హిందీ ట్రాన్స్లేషన్లో మనము అన్నాడు. మనము సత్యమునకు విరుద్ధంగా ఏమీ చేయలేము. అంటే ట్రూత్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. మనం దాన్ని డిస్ట్రాయ్ చేయలేము, దాన్ని మార్చలేము, దాన్ని మనం నిరాకరించలేము కూడా. ఆ సత్యంని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి అంటే సత్యము కొరకై మనం నించోవాలి. సత్యము నిమిత్తము మనం సమస్తము చేయాలి. దేవుని వాక్యమే సత్యం, అంతే కదా. యేసు ప్రభువు చెప్పాడు, నీ వాక్యమే సత్యం. కాబట్టి వాక్య సత్యాల కొరకై మనం నించునే వారుగా ఉండాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఏ విషయాన్ని ఎలా తెలియపరుస్తుందో ఆ విషయాన్ని నేను కూడా అలాగే తెలియపరచాలి. ఆ విషయంలో నేను కూడా నిలిచి ఉండాలి. ఇలా మన అందరము అలాగా వాక్యానుసారంగా ఉన్నామనుకోండి, సత్యము కొరకై నించునే వారుగా ఉన్నామనుకోండి, దేవుని వాక్యాన్ని ఆ సిద్ధాంతాల్ని పట్టుకొని వాటి యందు మనం నిలిచి ఉంటే మనం ఎలా ఉంటాము అని చెప్తున్నాడు. సమ్మతితో ఉంటాం. కాబట్టి సమ్మతి రావాలి అంటే మొట్టమొదటిది కామన్ ఫెయిత్ ఆర్ కామన్ బిలీఫ్ కదా. అంత మాత్రమే కాదు, ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. చూడండి, పౌలు అలాగే బర్నబా. పౌలు బర్నబా వాళ్ళు నిజంగా చాలా చక్కగా వాళ్ళు కలిసి పరిచర్య చేశారు. అసలు వాళ్ళ పరిచర్య ఒక ఫలితమే ప్రపంచంలో ఒక వర్డ్ వచ్చింది. అదేం చెప్పండి? క్రిస్టియన్, అంతే కదా. బర్నబాకి యెరూషలేములో ఉన్న సంఘస్లో ఒక స్థానానికి పంపించారండి. అంత్యోక్యలో పంపించారు. పంపిస్తే అక్కడికి వెళ్ళాడు బర్నబా. అక్కడ దేవుని కృపను చూశాడు. ఆహా బాగుంది అన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇదే తార్సుస్కి వెళ్ళి పౌలుని పట్టుకొచ్చాడు. వీళ్ళిద్దరూ వచ్చారు. ఇద్దరు అక్కడ కలిసి దాదాపు 1 సంవత్సరం వర్క్ చేస్తే అక్కడ ఉన్న విశ్వాసులు మొట్టమొదటిసారి ఏమని పిలువబడారు? క్రైస్తవులు అని పిలువబడారు కదా. ఇంత కలిసి పరిచర్య చేశారు. 1 సంవత్సరము సంఘముతో వాళ్ళు కలిసి వాక్యాన్ని బోధిస్తే అక్కడున్న విశ్వాసులకి ఏం పేరు వచ్చింది? క్రైస్తవులు. క్రైస్ట్ లైక్. యేసు ప్రభు ఒక బోధలు వాళ్ళ జీవితంలో కనబడుతున్నాయి. తర్వాత అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళారు. మొదటి దండయాత్ర, ఆ ఫస్ట్ మిషనరీ జర్నీ చక్కగా వాళ్ళు చేశారు. అనేక ప్రాంతాలకు వెళ్ళారు, సువార్తను ప్రకటించారు కదండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఏక అభిప్రాయంతో, ఒకే బిలీఫ్, ఒకే ఫెయిత్తో, ఒకే డాక్టరినల్ ట్రూత్ని నమ్ముతూ చేస్తే చాప్టర్ 15 ఎండ్లోకి వచ్చేటప్పుడు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయము 37 నుంచి చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 15 37 నుంచి 39. రైట్, చదవండి బ్రదర్.
ఎంత విచారమైన మాట చదువుతున్నాం కదా. అండ్ దే పార్టెడ్ ఫ్రమ్ వన్ అనదర్, ఒకరిని ఒకరు విడిచిపెట్టారు. ఎందుకు? 2 డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అండి. అంటే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఏమి జడ్జ్ చేయట్లేదు, దాన్ని ప్రస్తావించట్లేదు. ఒకటే జస్ట్ ఎగ్జాంపుల్. భిన్నమైన అభిప్రాయం వస్తే మనము కలిసి ఉండలేము అనేదే ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్గా మనకు కనబడుతుంది. బౌలు బర్నబా గురించి లేకపోతే ఇవన్నీ గురించి అక్కడ మన ఉద్దేశం కాదు. కానీ ఇదిగో ఇద్దరు గొప్ప దైవజనులు బికాస్ ఆఫ్ దేర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఏమయ్యారు చెప్పండి. అందుకే కెన్ టు వాక్ టుగెదర్ అన్లెస్ దే బీ అగ్రీడ్ అని ఒక ప్రశ్న వేశాడు కదండి. అయితే చాలా ఆసక్తికరమైన విషయం, విచారకరమైన విషయం కూడా. అది ఏంటి అంటే 15వ అధ్యాయం ప్రారంభంలో వీళ్ళిద్దరూ కలిసి దే డిఫెండెడ్ ద ట్రూత్ ఆఫ్ ది గాస్పల్ కదండి. 15వ అధ్యాయం మొదటిలో కొందరు వచ్చి మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందరు అని బోధిస్తే పౌలు బర్నబాలు నించున్నారు. దే డిఫెండెడ్ ద ట్రూత్ ఆఫ్ ది గాస్పల్ లైక్ ఎనీథింగ్. పెద్ద వాదన జరిగింది, ఇద్దరు నించున్నారు. యేసు ప్రభు నామముందే విశ్వాసం ఉంచితే రక్షణ, క్రియల ద్వారా రక్షణ కాదు, ధర్మశాస్త్రం క్రియల వల్ల రక్షణ కాదు, ఇవన్నీ చెప్పి ఆ ట్రూత్ని డిఫెండ్ చేశారు. అంత పెద్ద వివాదంని వాళ్ళు ఎదుర్కొన్నారు. అలాగైతే ఇదిగో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బట్టి ఏమైపోయారు చెప్పండి. కాబట్టి ఇది మనకి హెచ్చరిక, జాగ్రత్త పడదాం. ఇద్దరు కలిసి సమ్మతించి నడవాలి అంటే ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు హ్యావ్ ఎ కామన్ ఫెయిత్, కామన్ బిలీఫ్ అబౌట్ ది డాక్ట్రిన్స్, అబౌట్ ద ప్రాక్టీసెస్. సిద్ధాంతాలు, సిద్ధాంత విషయాల్లో ఉన్న అభ్యాసాల పట్ల అందరూ ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. ఒక్కొక్కరు వేరే వేరే అభిప్రాయం కాదు, వేరే వేరే విధాలుగా మాట్లాడడం కాదు. అలాగైతే దేవుని వాక్య సిద్ధాంతాన్ని మనం పట్టుకుందాం. అది మొట్టమొదటిది, నేను దాటి వెళ్తున్నాను. రెండోది, సమ్మతితో స్థానిక సంఘంలో మనం ఉండాలి అంటే ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ షుడ్ నో అవర్ ప్లేస్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన స్థానము, సంఘంలో మన స్థానము, మనకున్న బాధ్యత, మనకి ఇవ్వబడిన బాధ్యత మనం తెలుసుకోవాలి. ఇది తెలియకుండా నేను సంఘంలో ఉంటే ఐ మే బీ ఏ కాజ్ ఫార్ ది డివిజన్స్ అండ్ ట్రబుల్ ఇన్ ద అసెంబ్లీ. స్థానిక సంఘంలో విశ్వాసులుగా మనము కలిసి నడవాలి అంటే వీ మస్ట్ నో వాట్ ఈజ్ అవర్ ప్లేస్ అండ్ వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద లోకల్ చర్చ్. చూడండి, పౌలు కొరింథీయులకు రాస్తూ దేవుడే నియమించాడు అని చెప్తున్నాడు. దేవుడు సంఘంలో స్థానము నియమించేవాడుగా ఉన్నాడు, ఆ స్థానాన్ని బట్టి బాధ్యత నియమించేవాడుగా ఉన్నాడని పౌలు చెప్తున్నాడు. ఒకసారి మనము ఆ భాగానికి వస్తాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. తర్వాత కింద ఇంకా వచ్చిన భాగాన్ని చదువుదాం. నియమించెను దేవుడు కదా, ఇంగ్లీష్లో చాలా చక్కగా స్టార్ట్ అవుట్. అండ్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ దీస్ ఇన్ ద చర్చ్. దేవుడు నియమించాడండి, మనుషులు కాదు, మనుషులు కోరుకోవడం వల్ల కాదు, ఇట్ ఈస్ గాడ్. దేవుడు నియమించాడు సంఘంలో. ఇదిగో మొదటిగా అపోస్తులు అంటున్నాడు, రెండోది ప్రవక్తలు అంటున్నాడు, మూడోది బోధకులు అంటున్నాడు. ఇలాగా చెప్తూ అడ్మినిస్ట్రేషన్స్, తర్వాత ఇంకా వేరే వేరే వరాలు కలిగిన వారు, హీలింగ్స్, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ దేవుడు సంఘంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? నియమిస్తున్నాడు. సో దేవుడు నన్ను సంఘంలో ఏమని నియమించాడు, నా స్థానం ఏంటి అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి. ఆ స్థానాన్ని బట్టి నా బాధ్యత ఏంటి, మై రెస్పాన్సిబిలిటీ కదా. జస్ట్ అర్థం చేసుకోవడానికి నాకు ఒక ఇన్సిడెంట్ మళ్ళీ ఇలా మాట్లాడదాం. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 18 and verse 6.
ఆ. ఉమ్. ఆ. అబ్రహాము దగ్గర ముగ్గురు వ్యక్తులు వచ్చారు, మనకు తెలుసు ఇవంతా కూడా. అయితే అబ్రహాము సారాతో అంటున్నాడు, నువ్వేం చేయాలి, 3 మానికలు పిండి పిసికి ఏం చేయాలి, రొట్టెలు తయారు చేయాలి. ఒకవేళ ఇలాగ అనుకున్నాం, అబ్రహాం సారాకని రొట్టెలు మీరు తయారు చేయండి, గెస్ట్ని నేను రిసీవ్ చేస్తానంటే ఏమవుతుంది, పిండి మీరు పిసకండి, మీరే రొట్టెలు తయారు చేయండి, నేను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, అక్కడ నేను నించుంటాను, నేను అక్కడ వాళ్ళతో మాట్లాడతానంటే ఏమవుతుంది, ఇట్ విల్ బి ఎ కేయాస్ కదండి. లేదు, ఆ పక్కనే ఇంకో మాట అన్నాడు కదా, ఇది నువ్వు చేయమని చెప్పేసి ఇంకొక వ్యక్తికి ఏమంటున్నాడు, ఒక యవనస్తుని ఏమన్నాడు చెప్పండి, ఆ పనివాడు ఏం చేయాలి, ఆ లేత దోడిని తయారు చేయాలి కదా. అబ్రహాము సారాకు ఒక పని ఇస్తున్నాడు, అక్కడ ఉన్న యవనస్తుడికి ఒక పని ఇస్తున్నాడు, తను ఒక పని తీసుకుంటున్నాడు కదండి. ఆ దృశ్యం అంతా మనం చూస్తే ఎంత ఆర్డర్గా, ఎంత చక్కగా జరిగి అక్కడ వచ్చిన దేవుడు ఎంత ఆనందించి అబ్రహాంతో మాట్లాడుతున్నారు. వారి పని వారి స్థానంలో ఉంటూ వారు నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని మనం అక్కడ కూడా నేర్చుకుంటున్నాం. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. కాబట్టి సంఘములో దేవుడు నియమించిన స్థానము నాకేదైతే ఉందో అది నేను గుర్తించాలి. చాలాసార్లు మనము కలిసి ఉండలేకపోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఇతర స్థానాన్ని కోరుకునేవారుగా ఉంటున్నాం, ఇతర బాధ్యతల్ని మనం కోరుకునేవారుగా ఉంటున్నాం. దాన్ని బట్టి ఏమవుతుంది, చాలా కేయాస్ వస్తుంది, కలిసి నడవలేకపోతున్నాం. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఏ వాకింగ్, బట్ ఉండలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం. దాన్ని బట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు గ్రో. సంఘాలన్నీ కూడా మూలుగుతున్న సంఘాలే కనబడుతున్నాయి, కానీ ఎదుగుతున్న సంఘం కనబడట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఏ గ్రోయింగ్ చర్చ్. అన్ని గ్రోనింగ్ చర్చే చూస్తున్నాం, మూలుగుతున్న సంఘాలే. కారణం ఏంటి అంటే, మన స్థానము కాకుండా వేరే స్థానాన్ని కోరుకునేవారుగా ఉంటున్నాం, వేరే పనులు మనం కోరుకునేవారుగా ఉంటున్నాం. దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి, సమ్మతి లేకుండా ఇదిగో మనము కలిసి నడవలేకపోతున్నాం. అలాగైతే రెండోది వి మస్ట్ నో అవర్ ప్లేస్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చెప్పాడు చూడండి. ఇదే ఈ సంఘటనలే రోమా 12లో పని గురించి చెప్తూ అన్నాడు. నేను చెప్తాను, ఒక్క నిమిషం. సరే, 4 చదివేయండి. రైట్, బట్ ఆల్ ద మెంబర్స్ do not have the same function. 4లో చెప్తున్నాడు, రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 4లో 2వ భాగం కదా. బట్ ఆల్ ద మెంబర్స్ డు నాట్ హ్యావ్ ద సేమ్ ఫంక్షన్. అవయవాలన్నిటికీ ఒకే పని లేదు కదా. అన్నీ ఒకే చోట ఉన్నాయా? అవయవాలు అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయా? ఇయర్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి కదండి, హ్యాండ్స్, ఆర్మ్స్ ఇక్కడ ఉన్నాయి, లెగ్స్ అన్నీ ఒకే చోట. అంటే దేవుడు వాళ్ళ స్థానాన్ని ఏం చేశాడు చెప్పండి, నిర్ధారించాడు. ఆ స్థానాన్ని బట్టి ఏముంటుంది కదా. ఇప్పుడు పాదము స్థానం ఎక్కడుంది అంటే ఇక్కడ క్రింద ఉంది. ఆ స్థానాన్ని బట్టి ఇప్పుడు ఎవరు నడవాలి అంటే పాదమే, చేతులు నడవదు కదా. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ప్లేస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఫిక్స్. మనం ఎక్కడ ఉంచబడమో దాన్ని బట్టి మనకు ఆ బాధ్యత దేవుడు ఇస్తున్నాడు. అది నెరవేరుస్తూ మనం చేస్తూ ఉంటే సమ్మతి వస్తుంది. వీ విల్ బీ టుగెదర్, వీ విల్ బీ ఇన్ పీస్ అండ్ ఇన్ హార్మోనీ. అది కాకుండా మనము ఏం చేస్తున్నాం చెప్పండి, మనకు ఆ స్థానం. మీకు అపోస్తల కార్యగ్రంథంలో వస్తాం చూడండి. అపోస్తల కార్యగ్రంథము 4వ అధ్యాయము చివరి వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 4 36 చదవండి.
ఉమ్. బర్నబా అనే పేరు ఇతనికి ఎలాగొచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇతనికి ఇచ్చిన స్థానాన్ని అర్థం చేసుకొని ఆ బాధ్యత ప్రకారంగా ఆయన జీవిస్తున్నాడు. తర్వాత 11వ అధ్యాయంలో కూడా ఆ మాటను మనం చూస్తున్నాం. అయితే 5వ అధ్యాయంలో ఇద్దరు కనబడుతున్నారు. వారు ఎవరు? హననియా, సఫీరా. వారు కూడా ఇటువంటిదే కోరుకున్నారు. బర్నబా వలె మాకు కూడా పేరు వచ్చేయాలి, బర్నబా వలె మాకు కూడా గుర్తింపు వచ్చేయాలి, బర్నబాకున్న స్థానము మాకు కూడా కలగాలి అని ఆలోచన చేసి ఏం చేశారు అంటే, వాళ్ళ ఆస్తిని అమ్మి తీసుకొచ్చారు. బాగానే ఉంది, కానీ వాళ్ళ హృదయంలో వాళ్ళ కపటాన్ని దాచి ఉంచారనే విషయాన్ని చూస్తున్నాం. ఇట్స్ నాట్ ఎ టోటల్ సరెండర్. కాబట్టి మన స్థానాన్ని మనం గుర్తించి ఆ స్థానంకున్న బాధ్యతను మనం ఎరిగి అలా జీవించాలి, కానీ ఇతర స్థానాన్ని మనం కోరుకునే వారుగా ఉండకూడదు. ఇతర బాధ్యతలను మనకు దేవుడు మనకిస్తే అది దేవుడే సహాయం చేస్తాడు. కానీ మనము సమ్మతితో నడవాలి అంటే వి మస్ట్ నో అవర్ ప్లేస్ ఇన్ ద లోకల్ చర్చ్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. 12వ అధ్యాయంకి వస్తాం. అక్కడ ఒక మాట చూద్దాం, చూడండి. ఆ మాట ఇందాక చదవలేదు కదా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. 29. అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతాలు చేసేవారా? అందరూ అందరూ అని ఒక ప్రశ్న వేస్తూ అడుగుతున్నాడు కదండి. కానీ మనమున్న సమయంలో ఏమంటున్నాం? మనము అందరూ బోధకులు అంటున్నాం, అవునా కాదా? ఎంత విచారకరమైన విషయం. చాలా చోట్ల ఈవెన్ మేమున్న స్థలంలో కూడా సమస్యలు రావడానికి కారణం ఏంటంటే, వారు చేసిన పని మేము కూడా చేయగలము అని బయలుదేరేవారు ఉన్నారు. వాళ్ళు బోధిస్తే నేను కూడా బోధించగలను కదండి. వారు ఆ ఫలానా బాధ్యతను చేయగలరు, అది నేను కూడా చేయగలను. పౌలు అంటున్నాడు, అలాగవదు. సంఘంలో అందరూ అన్ని పనులు చేయడానికి లేదు. అందరూ బోధకులు కాదు, అందరూ అడ్మినిస్ట్రేటర్స్ కాదు, అందరూ అన్ని పనులు చేయాలని లేదు. దేవుడు ఎవరెవరికైతే ఆ సామర్థ్యము, ఆ కృపావరం ఇచ్చారో దాన్ని బట్టే. కానీ మన దగ్గర ఏమవుతుంది? అందరూ బోధకులే, అందరూ ఫైనాన్సెస్ చూసేవారే, అందరూ అడ్మినిస్ట్రేటర్సే. ఎలా అయిపోతుంది? వీ కెనాట్ వాక్ టుగెదర్ అలాగైతే కదా. అది రెండోది. మూడోది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం చూసుకోవాలి. మన ప్రశ్న ఏంటి? చాలా సీరియస్ విషయాలు కాబట్టి కొంత ఆయుధం. మన ప్రశ్న ఏంటి? ఎక్కడి నుంచి ప్రారంభించాం? కెన్ టు వాక్ టుగెదర్ అంటిల్ దే ఆర్ అగ్రీడ్ అపాన్ కదా. అలాగైతే ఇప్పుడు మూడోది, సమ్మతితో మనం నడవాలి అంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ అడ్మైర్ ఈచ్ అదర్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ సమ్మతితో నడుస్తున్నాం మనము మర్చిపోయామా? స్థానిక సంఘంలో వాకింగ్ టుగెదర్ యాజ్ బిలీవర్స్, విశ్వాసులుగా కలిసి నడుచుకున్న విషయాల్లో మూడోది, మనం సమ్మతితో నడవాలంటే ఒకరినొకరు మనం ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి, ప్రశంసించాలి, అభినందించాలి. అడ్మైరింగ్ అండ్ అప్రిషియేటింగ్. ఇట్ ఈస్ ఎ లాస్ట్ ఆర్ట్. ప్రస్తుత సంఘ కాలంలో, లేకపోతే ప్రస్తుత మనం ఉన్న దినాల్లో ఇది ఎక్కడో లుప్తమైపోయింది. మన సమ్మతితో నడవాలి అంటే we must learn this to appreciate our brothers and sisters with us in the Lord. ప్రభువులో మనతో ఉన్న విశ్వాసుల్ని, మన సహోదరిని మనం ఏం చేయాలి? ప్రశంసించాలి. మనం నేర్చుకోవాలి ఆ విషయాన్ని. అపోస్తులైన పౌలు రోమపత్రిక 16వ అధ్యాయంలో చూడండి, కొందరిని అపోస్తులైన పౌలు తన పరిచర్య అందరిలో కూడా అందరినీ ప్రశంసించాడు. తనతో పనిచేసిన వారందరినీ గుర్తు చేసు. 3-4 చదువుదాం.
ఉమ్, ఉమ్. ఇక్కడ అఖిల ప్రిస్సిల్లా అని ప్రశంసిస్తున్నాడు. నా ప్రాణము కొరకే వాళ్ళు ఏం చేశారు చెప్పండి, వాళ్ళ ప్రాణం వాళ్ళు పెట్టారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్న సంఘాలు, అక్కడ ఉన్న విశ్వాసులు కూడా వీరికి ఏం చేస్తున్నారు చెప్పండి, కృతజ్ఞతలు చెప్తున్నారు. పౌల్ ప్రశంస, అఖిల ప్రిస్సిల్లా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా. వారి విశ్వాసాన్ని చూశాడు, వారి సమర్పణను చూశాడు, వాళ్ళ ప్రయాసాన్ని చూశాడు, వాళ్ళతో కలిసి పనిచేశాడు, సమయాన్ని గడిపాడు. అసలు వాళ్ళ విశ్వాసం ఏంటో, వాళ్ళ భక్తి ఏంటో, వాళ్ళ సమర్పణ ఏంటో తెలిసి వాళ్ళు ప్రశంసిస్తున్నాడు. నా ప్రాణము కొరకు వాళ్ళు ఏం చేశారు చెప్పండి, వాళ్ళు ప్రాణం ఇస్తున్నారు. 6వ వచనంలో చూడండి, మరొక సహోదరిని ప్రశంసిస్తున్నాడు. మీ కొరకే అన్నాడు కదా, అని మా కొరకు అని ఇచ్చాడు. గ్రీట్ మేరీ హూ లేబర్డ్ మచ్ ఫర్ అస్. మా కొరకు ఎక్కువగా ప్రయాసపడిందని ఆమెకు కూడా వందనం చెప్తాను. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రశంసించినప్పుడు ఆ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళు చూపెట్టిన గుణగణాలని బట్టి, వాళ్ళకున్న జీలు, వాళ్ళు చూపెట్టిన ఆ ఆసక్తిని బట్టి, వాళ్ళు చేసిన పనిని బట్టి మనం ఒకరినొకరు ప్రశంసించేవారుగా ఉండాలి కదా. కొలొస్సీలో రాస్తూ ఎపెఫ్రా గురించి చెప్తున్నాడు. నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. ఒనేసిముస్ని ప్రశంసిస్తున్నాడు, నమ్మకమైన వాడు అంటున్నాడు. తిమోతిని ప్రశంసిస్తున్నాడు. లూకాని ప్రశంసిస్తున్నాడు. ఫిలోమోన్ని ప్రశంసిస్తున్నాడు. నేను అనుకుంటాను వీరందరూ కూడా పౌల్ని, అంటే పౌలు ఒక చాట అన్నాడే, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళాడని చెప్పాడు, అది సందర్భం వేరే. కానీ వీళ్ళందరూ కూడా పౌల్తో చాలా స్టిక్ అయి ఉన్నారు. తిమోతి కావచ్చు, తర్వాత లూకా కావచ్చు, ఈవెన్ మార్క్ కావచ్చు, తర్వాత అపోలో, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ పౌలుతో ఎంత వాళ్ళు కలిసి ఉన్నారో, స్టిక్ ఆన్ అయి ఉన్నారు. కారణం ఏంటంటే పౌలు సమయం వచ్చినప్పటికి వాళ్ళకి ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళని ప్రశంసిస్తున్నారు. బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్, బికాస్ ఆఫ్ దేర్ జీల్, బికాస్ ఆఫ్ దేర్ కమిట్మెంట్ కదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రశంసిస్తున్నారు. తిమోతిని ప్రశంసించాడు, తీతుని ప్రశంసించాడు, ఫిలోమోని ప్రశంసించాడు, ఎపెఫ్రాని ప్రశంసించాడు. చాలా మనం ఈ మాట నేర్చుకోవాలి. ఇవాళ మనము ఒక వ్యక్తిని ప్రశంసించలేకపోతున్నాం. అంటే ఏదో సభలో ప్రశంసించాలని కాదు, వ్యక్తిగతంగా వాళ్ళతో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళ గురించి ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు యూ మస్ట్ అడ్మైర్ దెమ్, అప్రిషియేట్ దెమ్ కదండి. వీళ్ళందరూ కూడా పౌల్ని ఎలా హత్తుకొని ఉండడానికి కారణము, పౌలు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ సమర్పణను బట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు ఏం చేశాడు చెప్పండి, అభినందించాడు, ప్రశంసించాడు. మనం ఈ పని చేయలేకపోతున్నాం. ఒకరి గురించి ఒకరు మంచిగానే మనం మాట్లాడితే చాలు, అదే ప్రశంస ఇంకా కదా. హౌ కెన్ వీ వాక్ టుగెదర్ వితౌట్ అప్రిషియేటింగ్ అండ్ అడ్మైరింగ్? నిజంగా చెప్పాలంటే తర్వాత, ఇప్పుడు సమయం లేదు కానీ, అబ్రహాము సారాతో నడిచినప్పుడు 2 సార్లు ఇబ్బంది పడాడు. రెండోసారి అబ్రహాము సారా గురించి చెప్తున్న మాట కదా, ఆమెని నేనే రిక్వెస్ట్ చేశాను, మనం ఎక్కడికి వెళ్ళినా సరే నా గురించి నువ్వు ఈ మాట చెప్పు అని చెప్తూ అక్కడ ప్రశంసించాడు. ద బ్లేమ్ ఈజ్ నెవర్ ఆన్ సారా కదా. మనం ఏం చేయాలి చెప్పండి, ఒకరినొకరు ప్రశంసించాలి. అని మనం ఈ పని చేయలేకపోతున్నాం. అందుకే ఒకే స్థానిక సంఘంలో ఉంటూ కలిసి జీవించలేని స్థితి వచ్చేసింది. 4వది, సమయం అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్కి వెళ్తాను. 4వది, కలిసి పని చేయాలి. సమ్మతి రావాలి అంటే వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. కలిసి పని చేయాలి. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. కలిసి ఏం చేశారు చెప్పండి, కలిసి పని చేస్తున్నారు. ఒకే వృత్తి అనేది కాదు అక్కడ,
వృత్తి ఒకటే, అది వాస్తవమే. కానీ వాళ్ళకున్న ఆ అగ్రిమెంట్, వాళ్ళకున్న ఆ సమ్మతి, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే దే వర్క్డ్ టుగెదర్. వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కదండి. ఇలా కలిసి పనిచేస్తూ అక్విలా ప్రిస్కిల్లా గురించి ఎలా తెలుసుకున్నాడు పౌలు? వీళ్ళెంత ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ఎంత సమర్పణ కలిగిన వారు. అదే సమయంలో అక్విలా ప్రిస్కిల్లా వారు కూడా పౌలుతో కలిసి పనిచేశారు కాబట్టి ఎందుకు పౌలు గురించి ప్రాణం ఇవ్వడానికి వచ్చారు? దే నో హూ పౌల్ ఈస్. అంతే కదా. అసలు పౌలు ఎటువంటి ఆత్మ కలిగిన వాడు, పౌలు సువార్తని ఎలా డిఫెండ్ చేస్తాడు, విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని ఎలా ప్రదర్శిస్తాడు, ఎంత సమర్పణ కలిగి ఉన్నాడో, ఆ పౌలు అనే వ్యక్తి ఎటువంటి వాడో ఎలా తెలుసుకున్నారు అక్విలా ప్రిస్కిల్లా వాళ్ళు? కలిసి పనిచేశారు. ఊరికనే వచ్చేస్తారా పౌలు గురించి ప్రాణం ఇవ్వడానికి? దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ పౌల్, ద వాల్యూ ఆఫ్ పౌల్. అసలు పౌలు ఎంత గొప్పవాడో, పౌలుకి దేవుడు ఇచ్చిన దర్శనం ఎంత గొప్పదో, ఎంత గొప్ప పని చేస్తున్నాడో, ఈ పౌలు అనే వ్యక్తిని మనం ప్రొటెక్ట్ చేయాలి అని ఎలా తెలుసుకున్నారు? కలిసి పనిచేశారు. వర్క్ టుగెదర్ కదండి. కలిసి వాళ్ళు పని చేశారు. అంత మాత్రమే కాదు, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి. ఇది ఎంత ఆసక్తికరమైన విషయం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ వచనాన్ని చదువుకుందాం. 9:6. ఇక్కడ ఎవరిని ప్రశంసిస్తున్నాడో చూడండి. చాలు చాలు బ్రదర్. బర్నబా పేరు వచ్చిందా లేదా అక్కడ గమనించండి. ఏమంటున్నాడు? మరలా వచ్చినాను, మరలా చదువుదాం. అంటే పౌలు బర్నబా వాళ్ళు సొంత చేతులతో పనిచేస్తూ సువార్త ప్రకటించారు. వారి అవసరాలు, వారితో ఉన్న వారి అవసరాలని కూడా వాళ్ళు తన సొంత పనిచేస్తూ చేశారు. పౌలు బర్నబా గురించి ఈ మాట చెప్తున్నాడండి. ఎప్పుడు చెప్తున్నాడు చెప్పండి? మీరు చరిత్రకు వెళ్తే పౌలు బర్నబా వివాదం అయింది కదా. వివాదం అయిన తర్వాత ఏమయ్యారు చెప్పండి? వాళ్ళు వేరే వేరే మార్గం విడిపోయారు మన భాషలో చెప్పాలంటే. విడిపోయిన తర్వాత ఆ రెండో సువార్త దండయాత్రలో కొరింథీ సంఘం స్థాపించబడింది. మీరు తర్వాత చదవండి. 15 అధ్యాయంలో వాళ్ళు విడిపోయారు. 16లో ఫిలిపి, 17లో తెస్సలోనికే, 18లో కొరింథీ. అంటే విడిపోయిన తర్వాత అప్పటికే పెద్ద వివాదమైంది, ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత పౌలు పరిచర్య చేస్తూ కొరింథీ వచ్చాడు. అక్కడ పరిచర్య చేశాడు, కొంతకాలం అక్కడ ఉన్నాడు, సంఘం స్థాపించబడింది కదా అంతానా. పౌల్ ఈజ్ నాట్ హోల్డింగ్ ఎనీ బిట్టర్నెస్. బర్నబా గురించి చెడగా మాట్లాడారా? విడిపోయిన తర్వాత చెప్తున్నాడండి ఈ మాట. ఎందుకు బర్నబా అటువంటి వాడు అని పౌల్కి ఎలా తెలుసు? కలిసి పనిచేశారు. దే వర్క్ టుగెదర్. అప్ టు చాప్టర్ 15 వాళ్ళు కలిసి పనిచేశారు కాబట్టి బర్నబా ఎటువంటి వాడో పౌల్కి తెలుసు. అందుకే విడిపోయినా వేరే వేరేగా పనిచేస్తున్నా బర్నబా గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు కదా. వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. కలిసి పనిచేస్తేనే మనకు ఒకరినొకరు మనం అర్థం చేసుకోగలము. ఎస్, ఎన్ని చూసుకున్నాం? 4. కెన్ టు వాక్ టుగెదర్ అంటిల్ దే బీ అగ్రీడ్. తెలుగులో ఎలా ఉంది? సమ్మతించుకుంటా ఇద్దరు నడవాలి. సమ్మతి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆగిపోతున్నాను నేను ఇక్కడ. 1 కామన్ ఫెయిత్. దాంట్లో ప్రాముఖ్యమైనది డాక్ట్రినల్ విషయంలో, ప్రాక్టీసెస్ విషయంలో కామన్ ఫెయిత్. విశ్వాసం ఉంది, బాప్తిజం, రక్షణ, ఇవన్నీ చూసుకున్నాం. అది దేవుని వాక్యాన్ని అభ్యసించి ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని అభ్యసిస్తే మనకు వస్తుంది. 2వది మన స్థానము, మనకున్న రెస్పాన్సిబిలిటీ. వెరీ గుడ్. 3వది అప్రిషియేటింగ్ ఈచ్ అదర్. మనం ప్రశంసించాలి, మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు కూడా చాలామందిని ప్రశంసించాడు కదా. అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు ఒక ఆమెతో. ఇట్స్ ఏ ప్రైజ్. ఇంకో వ్యక్తి గురించి అన్నాడు, నేను అసలు ఇజ్రాయెల్లో కూడా ఇంత విశ్వాసము చూడలేదు అన్నాడు కదా. ప్రశంసించాడు. శిష్యుల్ని ఎన్నోసార్లు గర్దించినా లూకాసు వారి తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 22వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే అన్నాడు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్టిఫికేట్ ఫర్ ది
ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ది డిసైపుల్స్. లూకా సువార్త 22:28 అన్నాడు, నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే అన్నాడు. చూడండి బ్రదర్, తీస్తారనుకుంటా ఆల్రెడీ. 22:28, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవాడు వారు మీరే అన్నాడు. ఎంత ప్రశంస అది! ప్రభు నోటి నుంచి శిష్యుల కొరకే వచ్చిన చక్కటి మాట అది. ఈ విషయాలు చెప్తున్నప్పుడు బహుశా ప్రభు మనసులో అనుకుంటున్నాడు, మనం ఊహించుకుంటున్నాం అంతే, అది అర్థం చేసుకోవడానికి. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటే, యేసు ప్రభుకి వెనకాల ఇంట్లో భౌతికంగా 4 సహోదరులు ఉన్నారు. వేరాదే తన సొంత ఇంట్లో వారు, తన సహోదరులే. యోహాన్లో అంటున్నాడు కదా, వాళ్ళు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు శిష్యుల్ని ప్రశంసిస్తారు, మీరు ఎంత మంచివారు, నా శోధనలో నాతో పాటు మీరున్నారు. సరే, 4వది ఏం చూసుకున్నాం? కలిసి మనము పనిచేయాలి. కలిసి పనిచేయడానికి మనము ఇటీవలే దినాల్లో మనం ఇష్టపడట్లేదు. అందరూ కూడా ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు, ఇండిపెండెంట్గా నా పని నేనే చేసుకుంటాను అన్నట్లుగా ఉన్నారు. మనం కలిసి పనిచేసేవారుగా ఉండాలి. సువార్త ప్రకటన అయినా, గృహ దర్శనాలైనా, సంఘంలో పరిచర్య అయినా, వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. కలిసి మనం పరిచయం, ఎంత కలిసి మనం పరిచేస్తామో అంత ఎక్కువగా ఒకరి గురించి ఒకరు మనము తెలుసుకుంటాం. 2 విషయాలు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాం. ఆల్మోస్ట్ 11 అయిపోయింది, అయినా జస్ట్ 2 మాటలు. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో ఏమన్నాడు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో, ద లార్డ్ వాజ్ వర్కింగ్ విత్ దెమ్ అన్నాడు. ప్రభు వారితో సహకారుడు అన్నాను, కానీ ఇంగ్లీష్లో ద లార్డ్ వాజ్ వర్కింగ్ విత్ దెమ్, అంతే కదా. ప్రభు వాళ్ళతో ఏం చేస్తున్నాడు చెప్పండి? పని చేస్తున్నాడు. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 3:9 ఏమంటున్నాడు? మేము దేవునికి జత పనివారం అంటే దేవునితో కలిసి పనిచేస్తున్నాం కదా. ప్రభు వారితో కలిసి పనిచేస్తున్నారు, వీరు ప్రభుతో కలిసి పనిచేస్తున్నారు. దే ఆర్ నౌ. ఇప్పుడు ఏమైంది? శిష్యులు ఎటువంటి వారో ప్రభుకు తెలుసు, ప్రభు ఎటువంటి వాడో శిష్యులకు తెలుసు. అందుకే ఏమయ్యారు చెప్పండి? నడుచుకున్నారండి. ఈ సమ్మతి వచ్చేసింది. ప్రభు ఎటువంటి వాడో శిష్యులకి తెలుసు, శిష్యులు ఎటువంటి వాడో ప్రభువుకు తెలుసు. కాబట్టి ఏమైంది? ఎలా తెలిసింది? కలిసి పనిచేస్తున్నారు కాబట్టి. అలాగైతే ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది కామన్ ఫెయిత్ ఆర్ కామన్ బిలీఫ్. 2వది నోయింగ్ ఆర్ ప్లేస్ అండ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. 3వది అప్రిషియేటింగ్ అండ్ అడ్మైరింగ్ ఈచ్ అదర్. 4వది వర్కింగ్ టుగెదర్ కదా. కాబట్టి చక్కగా ఈ విషయాల్ని మనము గమనిస్తాం, ఆ విధంగా నడుచుకుందాం. అప్పుడు మనము కూడా సమ్మతించి వీ కెన్ లివ్ టుగెదర్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ. ఓకే, ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించుగాక.